యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర తర్వాత వచ్చిన వార్ 2 ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది. దాంతో ఎన్టీఆర్ అభిమానులు రాబోయే సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న సినిమాపై ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. గతంలో ప్రశాంత్ తెరకెక్కించిన కేజీఎఫ్ 2 భాగాలు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో రూపొందించిన సలార్ 1 చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అందువల్ల తమ హీరో ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ తీసే సినిమా సైతం ఘన విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్మకం. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ చాలా రోజులుగా వినిపిస్తోంది. కానీ ఇంకా దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సీన్స్ ను ఈ మధ్య తెరకెక్కించారు. ఏకధాటిగా షూటింగ్ సాగింది. అయితే ఉన్నట్టుండి బ్రేక్ పడింది. ఎన్టీఆర్తో భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్. దానికి సంబంధించిన షూటింగ్ కంటిన్యూస్గా జరిగింది. ఈ చిత్రీకరణ సమయంలోనే ఎన్టీఆర్ అస్వస్థతకు గురయ్యారు. కంటిన్యూగా షూటింగ్లో పాలు పంచుకోవడం వల్ల వాతావరణం సరిగా లేక ఎన్టీఆర్కు అనారోగ్యం వాటిల్లిందని యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు. అందువల్ల హీరో రెస్ట్ తీసుకున్నాకే షూటింగ్ ఆరంభిద్దామని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నిర్ణయించడంతో బ్రేక్ పడింది. అయితే ఫ్యాన్స్ ఆందోళన చెందవలసిన పనిలేదని, రెస్ట్లెస్నెస్ వల్ల ఎన్టీఆర్కు అస్వస్థత కలిగిందంటున్నారు. ఆయన కోలుకోగానే మళ్లీ షూటింగ్ యథాతథంగా సాగుతుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను మైత్రి మూవీ మేకర్స్తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇక అత్యంత భారీ వ్యయంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని జూన్ 26న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం గ్యాప్ రావడంతో షెడ్యూల్స్లో మార్పు అనివార్యం. ఏదేమైనా ఈ చిత్రం ఈ సంవత్సరమే వెలుగు చూస్తుందని తెలుస్తోంది. ఈ మూవీతో తప్పకుండా ఎన్టీఆర్ ఓ బిగ్ హిట్ను పట్టేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ చిత్రం ఏ టైటిల్తో ఎప్పుడు ఎలా జనం ముందుకు వస్తుందో చూడాలి.